హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఎక్కడైనా వర్ష సూచన ఏమన్నా ఉన్నదా? రాగల 4 రోజుల్లో ఈ వర్షాలు గ్రాడ్యువల్‌గా పెరిగే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం ఎక్కడా ఉండదు కానీ, ఈ మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఇవి కూడా హీట్ వల్ల జనరేట్ అయినవే. ఈ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి తేమ గాలి ఏదైనా ప్రవేశిస్తే వెంటనే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. వాటి ద్వారా ఈరోజు ఈ ప్రాంతాల్లో మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు వర్షం పడుతుంది. అలాగే రేపు కూడా మన సిటీలోని 3 జిల్లాలు ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం వరకు కూడా ఈ వర్ష సూచన ఉంది. ఎల్లుండి చూసుకున్నట్టయితే మరిన్ని జిల్లాలు ఇప్పుడు హీట్ వేవ్ ప్రభావితంగా ఉన్న జిల్లాల్లో కూడా ఎల్లుండి నుంచి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఈ 4వ రోజు, 5వ రోజు నుంచి టెంపరేచర్లు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సార్ చాలామంది కూడా బయట ఒక్కసారిగా వాతావరణానికి బయటికి రావట్లేదు. చాలామంది ఎప్పుడు లేనంత వాతావరణం ఈసారి ఉందని కూడా చాలామంది మాట్లాడుకుంటారు. మీ లెక్కల ప్రకారం నిజంగా గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి వాతావరణంలో మార్పులు వచ్చాయా? ఎప్పుడూ లేనంతగా కాదు కానీ మనకి గత 4-5 సంవత్సరాలు అంటే 2021 నుంచి 2025 వరకు మనకి తెలంగాణ వ్యాప్తంగా మైల్డ్ సమ్మర్ ఉంది. ఈ స్థాయిలో టెంపరేచర్ లేవు. అయితే 2015 నుంచి 2021 వరకు చూసుకున్నట్టయితే ఇంచుమించు ఇదే స్థాయిలో మనకి టెంపరేచర్లు ఉన్నాయి. సో ఈ సాధారణ స్థాయిని దాటి మే నెలలో ఒక 2-4 డిగ్రీలు పెరగడం కూడా జరుగుతుంది. సర్వసాధారణంగా జరుగుతుంది. ఒక 4-5 రోజులు హీట్ వేవ్ అలర్ట్స్ పెడుతుంటాం. సో ప్రస్తుతం మనం ఏంటంటే గత 4-5 సంవత్సరాలుగా మైల్డ్ సమ్మర్కి అలవాటు పడి ఉన్నాం. అందుకని ఇప్పుడు మళ్ళీ 2015 నాటి టెంపరేచర్లు మళ్ళీ మనకి వచ్చేటప్పటికి మనకి బాగా ఎప్పుడూ లేని టెంపరేచర్లు అనిపిస్తుంది. అయితే ఇవి రికార్డు స్థాయి టెంపరేచర్లు అయితే కావు. గతంలో మనం 2015-17 ప్రాంతంలో ఈ రకమైన టెంపరేచర్లు ఉండడం చూసాం. సార్ 2015 వరకు ఉన్న మైల్డ్ సంబంధించిన ఈ టెంపరేచర్లు తర్వాత ఇంతగానం పెరుగుకుంటూ రావడానికి గల కారణం ఏంటి? వాతావరణంలో ఇలా మార్పులు ఎందుకు వస్తున్నాయి? వాతావరణంలో మార్పులు జనరల్గా గ్లోబల్గా మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ కూడా ఈ ఏంటంటే మానవ జనితమైనటువంటి ఉష్ణం. మనం అనేక ఈ చెట్లు కొట్టేయడము, అలాగే లక్షలాది ఏసీలు వాడటము, లక్షలాది వెహికల్స్, ఇండస్ట్రియల్ పొల్యూషను, వీటన్నిటి వల్ల కూడా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వల్ల ఇవి వాతావరణంలోని ఉష్ణాన్ని పట్టి ఉంచుతాయి. సో గ్లోబల్గా కూడా మనం మామూలుగా వేసవి కాలంలో కాదు ఇతర కాలాల్లో కూడా మనము వేడిమి గల రోజుల్ని ఎక్కువ చూస్తున్నాము. గ్రాడ్యువల్గా వరల్డ్ టెంపరేచర్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. సార్ ఒకసారిగా మరణాల కనుక చూస్తే కనుక మొత్తం వడగాల్పుల కారణంగా వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ఈ గత 2 రోజుల్లోనే 100కు పైగా మరణాలు సంభవించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. సార్ ఇలాంటి సందర్భంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి గత 3-4 రోజుల్లో ఇంచుమించు 102 మంది దాకా మరణించినట్టు సమాచారం ఉంది. వీరందరూ కూడా హీట్ స్ట్రోక్కి గురై మరణించారు. సో ముఖ్యంగా హీట్ స్ట్రోక్ గురించి మనం గత 10 రోజులకు బట్టి కూడా మనం హెచ్చరికలు చేస్తున్నాము, జాగ్రత్తలు చెప్తున్నాము. అయినప్పటికీ కొంతమంది దాన్ని లేకపోవడము లేదా లైట్గా తీసుకోవడం వల్ల ఇటువంటి పరిణామాలు వస్తున్నాయి. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరం. దీన్ని ఏమాత్రం లైట్గా తీసుకోకండి. ఉదయం 10:30-11 గంటల నుంచి 4-4:30 గంటల వరకు తీవ్రమైన టెంపరేచర్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ సమయంలో హాఫ్ అన్ అవర్ కంట బయట ఉండడం అనేది ప్రమాదకరం. హాఫ్ అన్ అవర్ కంట బయట ఎండలో ఉన్నట్టయితే తప్పనిసరిగా హీట్ స్ట్రోక్కి గురవుతారు. సో తప్పనిసరి పని చేయవలసిన వారు కూడా బాడీ వేడెక్కింది అనిపించినప్పుడు వెంటనే ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లోగా నీడ పట్టుకొచ్చేసి మళ్ళీ బాడీ పూర్తిగా కూల్ అయ్యేంత వరకు మళ్ళీ ఎండలోకి వెళ్ళకూడదు. అలాగే లైట్ కలర్ దుస్తులు ధరించాలి, తలకి క్యాప్ పెట్టుకోవాలి, అరగంటకోసారి ఒక గ్లాసుడు వాటర్ తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అప్పుడప్పుడు మజ్జిగలో సాల్ట్ వేసుకుని, సాల్ట్స్ కూడా చాలా పోతాయి కాబట్టి మజ్జిగలో సాల్ట్ వేసుకోవడం కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవడం కానీ ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే హీట్ స్ట్రోక్కి గురవుతారు. హీట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ 35 డిగ్రీలు. మనము చెమట ద్వారా మన బాడీ 38, 39, 40 డిగ్రీల వరకు దాన్ని మెయింటైన్ చేయగలగడానికి చెమటని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈ ఎవాపరేషన్ ద్వారా బాడీని కూల్ చేయగలుగుతుంది. కానీ 45 డిగ్రీలు, 46 డిగ్రీలు, 47 డిగ్రీల్లో మనం ఉన్నప్పుడు ఈ 10 డిగ్రీల వ్యత్యాసాన్ని మనకి గ్యాప్ని చేయడానికి కష్టమవుతుంది. ఈలోగా మనకి చెమట విపరీతంగా ప్రొడ్యూస్ అయ్యి మనకి తెలియకుండానే ఈ హీట్కి ఆ చెమట అంతా ఆరిపోవడము, మనం డీహైడ్రేట్ అయిపోవడము, స్పృహ తప్పి పడిపోవడము, కోమాలోకి వెళ్ళిపోవడము ఇటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఎవరూ దీన్ని అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. రాగల 3-4 రోజులు కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.